ఏం చెప్పకండి, జస్ట్ గివ్ ఇట్ షేక్ హ్యాండ్ అండ్ లుక్ ఎట్ దెమ్ విత్ లవబుల్ ఐస్. రియల్లీ ఇట్స్ మై ప్రివిలేజ్ టు స్టాండ్ బిఫోర్ యూ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మోహన్ సి లాజరస్ అన్న గారిని సిఎంసి వేలూరులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా క్లినికల్ న్యూరోఫిజియాలజీ చేస్తున్నప్పుడు సిఎంసి వేలూరు హాస్పిటల్లో చూశాను. అప్పటి నుంచి కూడా నాకన్నా చాలా ఫేవరెట్ దైవజనుడు. తమిళనాడుని కాదు, భారతదేశాన్ని కాదు, ప్రపంచ దేశాలని ఒక ఉరుతలు ఊగిస్తున్నటువంటి దైవజనుడు. ఈ జీసస్ రిడీమ్స్ మినిస్ట్రీ నుంచి కాల్ వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేశాను. దేవా, పెద్ద అన్నగారి ఆస్థానంలోకి ఒక చిన్న చీమగా వెళ్తున్నాను, మరి నిలబెట్టుకొని మాట్లాడండి అని. నిజంగా అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, సంస్థ వ్యవస్థాపకుడు, మాదిరికరమైనటువంటి అనేకులను ఉత్తేజపరుస్తున్న మోహన్ సి లాజరస్ అన్న గారికి, మరి ముఖ్యంగా నలుగురిలో మరి నాకు పరిచయమైన ప్రియ తమ్ముడికి, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఈ బ్రాంచ్ని లీడ్ చేస్తున్న ప్రియ తమ్ముడు శరత్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు పసుపులేటి హనుమంతరావు అండి. 1995 ఆగస్టు 12వ తారీఖు 7 గంటలకి యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాను. యేసుక్రీస్తుని నమ్మక ముందు భయంకరమైనటువంటి విగ్రహారాధికుడిని. మరి ప్రభు బిడ్డలన్నా, మరి ప్రభు సన్నిధన్నా, ప్రభు మందిరం అన్నా కూడా కొంచెం అయిష్టతని వ్యక్తపరిచే వ్యక్తిగా ఉండేవాడిని. ఎప్పుడైతే సర్వసత్యంలోనికి నడిపించబడ్డానో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించానో, నా జీవితం మారింది. దినదినము ప్రభువులో ఎదుగుతూ కొనసాగుతూ ఉన్నాను. ప్రస్తుతం నేను న్యూరోఫిజియాలజీ టెక్నాలజిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. బ్రెయిన్కు సంబంధించిన డిజార్డర్లన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాను. సిఎంసి వేలూరులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కంప్లీట్ చేసుకొని గోల్డ్ మెడల్ తీసుకొని కేరళ, మరి అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్, ఆ తర్వాత కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్లో ఒక 8 సంవత్సరాలు పనిచేసి దేవుడి పిలుపు మేరకు ఉన్నతమైన స్థానాన్ని, మరి మంచి శాలరీని విడిచిపెట్టి ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఒకే ఒక భార్య, 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. ఎక్సలెంట్. దేవుడికి మహిమ కలుగును గాక. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పోడియం దగ్గర నిలబడినప్పుడు ఈ పోడియం లోపలకు రాస్తుంటుంది, ఇఫ్ యూ స్పీక్ లెస్ యూ విల్ గెట్ మోర్ టైమ్స్, ఇఫ్ యూ స్పీక్ లెస్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. సో ఎంత తక్కువగా మాట్లాడితే అన్నిసార్లు నిన్ను పిలుస్తాం. సరే, నేను ఎంత తక్కువ మాట్లాడాలో మరి తమ్ముడు శరత్ చెప్పాడు. 1 hour రెడీనా? ఓకేనా? ఓకే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా గురించి నేను ఎక్కువ చెప్పడం కంటే ప్రభు గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఈ దిన సంపూర్ణ రాత్రి ఆరాధన వర్తమానాన్ని మనందరం విందాం. ఈ దినం దేవుడు నాతో మాట్లాడబోతూ ఉన్నాడు. నాతో మాట్లాడిన ప్రతి మాటను నేను అంగీకరిస్తాను, అనుసరిస్తాను, అభివృద్ధిలోనికి పయనిస్తాను అన్న తీర్మానంలోనికి మనం వద్దాం. 2023 గడిచిపోయింది. 2024లో 12 దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ప్రభువా, నేను తీసుకున్న తీర్మానము, ప్రభువా నీవిచ్చిన వాగ్దానము అయ్యా నెరవేరాలని ఆశపడుతున్న సన్నిధికి వచ్చాను తండ్రి.
నీవు విడుదలనిచ్చే దేవుడవు తండ్రి, నీవు విజయాన్నిచ్చే దేవుడవు నాయన. ఈ రాత్రి తండ్రి మా హృదయాలను విశాలపరచండి నాయన. నీ వినసొంపైన మాటలు నీ ధవల సింహాసనము నుండి నాకు, మాకు, మా అందరికీ వినిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దీనదాసుండి నాయన నీ సిలువ చోటున మరుగుపరిచి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. ఎవరెవరైతే లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము, మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాము, మీరు మాట్లాడితే మేము బలం పొందుకుంటాము. మీరు మాట్లాడితే తండ్రి మాకు నెమ్మది కలుగుతుంది నాయన. మమ్మల్ని దర్శించండి, నీ స్పర్శ చేత తాకండి, నీ ఆత్మ చేత మమ్మల్ని ఆదరించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొంచెం నాకు ఐ కాంటాక్ట్లో ఉంటే చాలా ఇష్టపడుతూ ఉంటాను. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, దోస్ హూ ఆర్ బ్యాక్ ఆఫ్ దిస్ పిల్లర్. యా, yes. Being a degree college lecturer and junior college lecturer, I used to have eye-to-eye contact. So 45 మందిని మెయింటైన్ చేయాలంటే మామూలు కాదు. కాబట్టి నా వైపు చూస్తూ ఉండండి. రెండవది, మీ ప్రియమైన చిన్నపిల్లల్ని పక్కకు పెట్టండి. సెల్లమ్మల్ని కొంచెం మీరు I kindly request you, yeah, please. So when you switch off your phones, immediately you switch on your hearts. Okay, ఇది ట్రెండ్ అయిపోయింది బాగా. 600 మంది ఉన్న సంఘంలో ప్రసంగిస్తూ ఎంతమంది బైబిల్స్ తెచ్చారు? 50 మంది లేపారు. ఎంతమంది మొబైల్స్ తెచ్చారు? 550 మంది లేపారు. ఇక కొన్ని రోజులు పోతే సిలికాన్ చిప్ రాబోతుంది. మొదట ఎంచుకుంటాం, వీళ్ళ మధ్యలో ఎంచుకుంటారు. వీళ్ళల్లో ఎంచుకునే క్రైస్తవులే ముందుంటారు. జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఓకేనా? చాలా సంతోషం ఈ మధ్యలోకి రావడం, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి. మరి నాకు ఇచ్చిన టైం ఆల్రెడీ 10 minutes అయిపోయింది. ఇంకా 50 నిమిషాలు మాత్రమే ఉంది. 25 నిమిషాలు ఒక పార్ట్ చెప్తాను, 25 నిమిషాలు ఇంకో పార్ట్ చెప్తాను. ఫస్ట్ పార్ట్ పేరు పవర్ హౌస్, సెకండ్ పార్ట్ పేరు ప్రేయర్ హౌస్. ఒకటి పవర్ హౌస్, ప్రేయర్ హౌస్. ఏది కావాలో ముందే చెప్పండి. పవర్ హౌస్ కావాలా, ప్రేయర్ హౌస్ కావాలా? ముందు పవర్ అయితే తర్వాత ప్రేయర్లోకి వెళ్తాం కదా. ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలని, దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని ఎంతమంది ప్రార్థిస్తున్నామో వ్యక్తిగతంగా మనందరికీ తెలుసు. చాలా ప్లాన్లు వేసుకుంటాం కదా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసి కదా. 31st నైట్ 10 కేక్స్ తిని, కారా తిని బయటకు వచ్చిన తర్వాత చూసుకొని ఒక రేంజ్లో ఉంటాం. 5 గంటలకు లేవాలనుకుంటాం. 5 గంటలకి అలారం మోగుతుంది, 5 గంటలకి అమ్మ మోగుతుంది, 5 గంటలకి అందరూ మోగుతారు కానీ మనం మోగు. రాత్రి 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ కాబట్టి కొంచెం లేవని ప్లీజ్ గివ్ మీ ఎక్స్క్యూజ్ కదా. అలా కాకుండా సరే, ఈ 12 రోజులు గడిచిపోయాయి. ఈ 13వ రోజులకి, రేపటి దినానికి ఒక బలాన్ని పొందుకుని ప్రార్థనాపూర్వకంగా ప్రవేశించే కృపని దేవుడు మనకి అనుగ్రహించుగాక. ఆమేన్. ఎర్రగడ్డ ఆసుపత్రిలో 10 మంది పిచ్చోళ్ళు బాగా అల్లరి చేస్తున్నారట. నా వైపు చూడాలి దయచేసి. ఎక్కడుందండి ఎర్రగడ్డ? ఓకే. ఒక స్పెషల్ సైక్రాటిస్ట్ని ఆయనకి ఆ 10 మందికి అరేంజ్ చేశారు. ఎంత కంట్రోల్ చేసినా కూడా ఆ
10 మంది కంట్రోల్ కావట్లేదు. ఆలోచించి ఆ సీఈఓతో మాట్లాడి, అయ్యా ఈ 10 మంది పిచ్చోళ్ళని నేను అమెరికా తీసుకెళ్తాను, బేగంపేటలో ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ వీరి వరకే తయారు చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి ఈ 10 మంది పిచ్చోళ్ళని సైకియాట్రిక్ డాక్టర్ ఫ్లైట్లో టేక్ ఆఫ్ తీసుకున్నాను. పిచ్చోడు ఎక్కడున్నా కూడా పిచ్చోడే. ఫ్లైట్ ఎక్కిన కూడా ఏం చేస్తుందంటే అల్లరి చేస్తాడు. సీట్ బెల్ట్ పెట్టుకోమంటే తీసేస్తాడు. కూర్చోరా అంటే నిలబడుతున్నాడు. తొంగి చూడకురా అంటే తొంగి చూస్తాడు. ఈ 10 మంది పిచ్చోళ్ళని ఎట్లయినా బాగు చేయాలనే ఆలోచన ఈ సైకియాట్రిక్ డాక్టర్కి చాలా పట్టుదలగా తీసుకుని, ఛాలెంజింగ్గా తీసుకుని ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో మధ్యకి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళల్లరి ఎక్కువైపోయిందండి. పైలట్ పిలిచి, డాక్టర్ గారు ఒకవేళ కనుక వీళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే ఫ్లైట్ మధ్యలోనే ల్యాండ్ అయిపోతుంది అన్నారండి. ఇక డాక్టర్ గారు ఏం చేయాలో అర్థం కాకొచ్చి మిర్రర్లో చూస్తూ ఈ 10 మందిలో మంచి పిచ్చోడోడో కనిపెట్టాడు. 10 మందిలో మంచి పిచ్చోడు వాడిని పిలిచి, ఒరే మంచి పిచ్చోడా నువ్వేమన్నా చేయరా, ఈ 9 మంది అల్లరి చేయకుండా చూడు, 9 మంది అల్లరి చేయకుండా చూడు అనేసి చెప్పేసి పొగిడి. ఏమైందో అర్థం కాలేదు, కానీ బేగంపేట నుంచి అమెరికా హాఫ్ డిస్టెన్స్కి వెళ్ళేంత వరకు అల్లరి చేసిన ఆ 9 మంది 10 మంది పిచ్చోళ్ళు సైలెన్స్ అయిపోయారు. పైలట్ కూడా ఆశ్చర్యపోయాడు, డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఏ మెడిసిన్ పనిచేయలేదు, ఈ మంచి పిచ్చోడు ఏం చేసిండు అని చూద్దామని వచ్చి చూసేసరికి ఆశ్చర్యం కలిగింది. వాడిని పిలిచి అడిగాడు, అరే మంచి పిచ్చోడా ఏం చేసినావురా నువ్వు, వీళ్ళందరూ సైలెన్స్గా ఉన్నారు అంటే, ఏం లేదు డాక్టర్ గారు, బయటికి వెళ్ళి ఆడుకోమన్నా. They jumped from the flight. They died. He left alone. వాడి ఆలోచన బాగుంది, వాడి ప్రణాళిక బాగుంది, వాడి తీరు బాగుంది, వాడి తెలివి బాగుంది, కానీ ఫలితం మాత్రం నెగిటివ్ వచ్చేసింది. ఫలితం మాత్రం ప్రమాదకరంలోనికి తీసుకెళ్ళిపోయింది. Many times in our life we used to plan a lot, but when it comes to the peak point, we will take different decisions. We will run away from our plans. We will run away from our programs. We will run away from our prayer times. చాలా ప్లాన్ చేసుకుంటున్నాం. స్పెషల్ ఫ్లైట్ కాబట్టి విండోస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ 9 మంది జంప్ చేసేసి నా ప్లాన్స్ ఈ 12 రోజులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ ప్లాన్స్ని మనం కరెక్ట్గా ఫాలో కావాలి అంటే, ఆ ప్లాన్స్ని మనం అనుసరించాలి అంటే మనకి కొంచెం బలం కావాలి కదా. ఐ నీడ్ స్ట్రెంగ్త్. పక్క వారికి షేక్ అండి, చెప్పండి, నాకు బలం కావాలి. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కదా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, ఐజయా 40 chapter 31 verse. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మ చిల్లక
నడిచిపోవుదురు. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఎంతమందికి నూతన బలం కావాలనుకుంటున్నారు? అందరికీ కావాలి కదా. ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. 5వ తరగతిలో ఖమ్మం డిస్టిక్లో స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక ఫ్లెక్సీ, అంటే అప్పుడు బట్టనే ఫ్లెక్సీ కాదు కానీ, పెట్టేసి దాని మీద ఒక మంచి ఫైల్ మాన్ మజిల్ మ్యాన్ ఫోటో వేసి ముందు బాటిల్స్ పెట్టాడు. ఒక 30-40 బాటిల్స్. అటు పోయే వాళ్ళందరినీ కూడా ప్లీజ్ కమ్, రండి, ఇదే సైకిల్ ఏం చేయట్లేదు. అసలు ఇటు మూవ్ కూడా అనుకున్నాను. చాలా రోజులు అబ్జర్వ్ చేశాను. ప్రతిరోజు 100 బాటిల్స్ అయిపోతుంది. అబ్జర్వేషన్ నాకు చాలా ఇష్టం, నా హాబీ అది. ఈ రూమ్లోకి ఎంటర్ అయినట్టు మొత్తం స్కాన్ చేస్తాను. 3 రోజులు చూశాను. బాటిల్స్ విరివిగా కొంటున్నాను. ఏమంటలే, 5 రూపాయలు మాత్రమే ఈ బాటిల్. దాని పేరు జీవన్ 2. పెద్దవాళ్ళైతే వినే ఉంటారు. జీవన్ 2 అదొక టానిక్ లాంటిది. అది తాగితే మంచి బలం వస్తుంది. బాగా అబ్జర్వ్ చేశాను. 3 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాదాపు 300 బాటిల్స్ అయిపోయింది. ఇక ఈవినింగ్ స్కూల్లో వస్తూ నిలబడ్డాను. ఏంద్ర అబ్బాయి, ఏం కావాలా అన్నాడు. ఏమొద్దులే సార్ అన్నా. జాగ్రత్తగా వినండి. ఇక్కడే we need to take a decision. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అబ్జర్వ్ చేశాను బాగా. మాట్లాడలే కదా. నువ్వు నాకు ఒకసారి చెప్పు సార్ అన్నాను. ఈ బాటిల్ కనుక నువ్వు 15 రోజులు తాగితే ఇగో ఎట్లయితావు, WF అయిపోతావు. అన్నీ వస్తాయి. ట్రైసెప్స్, బైసెప్స్ అన్నీ కూడా జిమ్ముకు పోకుండానే నువ్వు జిమ్ బాయ్ అయిపోతావు అని చెప్పాడు. ఇప్పుడు వస్తుంది. వెంటనే అడిగాను, మరి నువ్వు చీపురు పుల్ల లెక్కెందుకున్నావు అన్నాను. నువ్వు సొప్పదంటు లెక్కెందుకున్నావు అంటే వాడు అన్న మాట ఏంటంటే, ఇది నాకు పని చేయదు. It won't work out in my body. Many times in our life, when the word of God releases, we think it is not belongs to me. It won't work out in my life. ఇది నాకు వర్తించదు, ఇది నాకు బలాన్ని ఇయ్యదు, ఇది నాకు సంబంధించింది కాదు. జాషువా పిలిచాడు కాబట్టి జాషువాకే, శరత్ పిలిచాడు కాబట్టి శరత్కే, శ్రీకాంత్ రెడ్డి పిలిచాడు కాబట్టి శ్రీకాంత్ రెడ్డికి. వాడేమో చీపురు పుల్ల లెక్కుండు, అందరికేమో ఇది తింటే నువ్వు ఇట్ట అవుతావు అని. మరి నువ్వెందుకు కాలే? జాగ్రత్త. రాత్రి బలాన్ని పొందుకోవాలని వచ్చిన యవన బిడ్డలకి, పెద్దలకి నా నిండు హృదయంతో 4 ప్రిన్సిపల్స్ చెప్తాను. మనం పవర్ హౌస్ అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పవర్ వస్తుంది మనకి ఆలోచిస్తే? నెంబర్ 1, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నెహెమ్యా 8th chapter 10th verse. పదండి, ఎలయనగా ఈ దినము, ఈ రాత్రి మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి. అండర్లైన్ చేసుకోండి. యెహోవా యందు ఆనందించుట వలన
దేవుడికి మహిమ కలుగును గాక. Did you get the point? First point. If you want to become powerful person, if you want to eat Jivantam, you need to have this verse in your life. యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుకుంటాం. నా ప్రశ్న, 24 hours లో మనం దేని యందు ఆనందిస్తూ చెప్పండి. 24 hours లో దేన్ని ఎక్కువగా పట్టుకుంటున్నాం? 24 hours లో దేన్ని ఎక్కువగా చూస్తున్నాం? 24 hours లో దేంతో ఎక్కువ మాట్లాడుతున్నాం? 24 hours లో దేన్ని ఎక్కువ పాకెట్లో పెట్టుకుంటున్నాం? 24 hours లో దేంతో ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం? మనం ఆనందించేది ఏంటిది నాయనది? ఆలోచిద్దామా? ఇక్కడ నెహమ్యా చెప్తున్నాడు ఒక మాట, టాప్ సీక్రెట్. If you delight in the Lord Jesus Christ, if you delight in the Yahweh God, you will receive strength. ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారో వారికి బలం వస్తుంది. దేవుణ్ణి తీసి నువ్వు దేని యందు ఆనందించినా నువ్వు వీక్ అవుతావు. నీ ప్రాబ్లం పీక్ అవుతుంది, తర్వాత అప్పులోకి వాక్ అవుతుంది. ఆలోచిద్దాం. నెహమ్యా అంటున్నాడు, బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ చెప్తున్నాడు అంతే, యెహోవా యందు ఆనందించాలి. ఈ 12 రోజులు దేని యందు ఆనందించిన? ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా ఇన్స్టాగ్రామ్, ఇంకా వాట్సాప్, చాట్, స్నాప్చాట్, చాట్, టిక్ టాక్, టిక్. ఆలోచించి ప్రియతముడు, చెల్లి, భావితరాన్ని బాగు చేసే బాధ్యత మీ మీద ఉంది. రాత్రి అది ప్రేయర్ అవసరం చెప్తారు. మీరు పవర్గా మారాలి. దేవుడికి నీకు మధ్యలో ఉన్న ఆనందాన్ని ఏది దొంగలిస్తుందో దాన్ని పక్కకు పెట్టడమే మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. 13వ తారీఖు జనవరి 2024 నుండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకాలం నుంచి మనం ఎదక్కపోవడానికి కారణం, ఇంతకాలం నుంచి మన ప్రణాళికలు సక్సెస్ఫుల్గా కొనసాగపోవడానికి కారణం ఏంటంటే, జీవంతో నాకు తెలుసు, జీవంతో నేను యెహోవా యందు ఆనందించుట వల్ల. నా వైపు చూడండి దయచేసి, మీ సెల్ ఫోన్స్ పక్కకు పెట్టండి. ఆయన ఇచ్చిన ఒక టాప్ సీక్రెట్, బ్యూటిఫుల్. మనం దేవుని యందు మాత్రమే ఆనందించాలి. యెహోవా యందు సంతోషించుడి, ఆయన మీ హృదయ వాంఛలు. నువ్వు దేని యందో సంతోషిస్తూ, ప్రభువా నేను ఆన్లైన్కి వచ్చినా, నువ్వు సైన్ పెట్టు, సిగ్నేచర్ పెట్టు, కుదరదు. ఆయన యందు ఆనందించుట వల్లనే మనకేమొస్తుంది? బలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందిస్తూ ఉన్నామా ఆయన యందు? లేదా? నెంబర్ 1 ప్రశ్న. ఆర్ వి డిలైట్ ఇన్ ద లార్డ్ ఆర్ నాట్? ఆర్ యు డిలైట్ ఇన్ ద బైబిల్ ఆర్ నాట్? ఆర్ యు డిలైట్ ఇన్ ద prayer or not? If you are delight in your girlfriend, if you are delight in your KFC, if you are delight in your metro train, if you are delight in near Buddha Vigraham, something is missing. Something is missing. That's it. ఆలోచించాలి. నెహమ్యా చెప్తూ చక్కటి మాట చెప్తున్నాడు. ఈ రాత్రి ఫార్ములా 1, నేను దేవుని యందే ఆనందిస్తాను. 1995 ఆగస్టు 12వ తారీఖు
7 గంటలకి యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి UESI క్యాంప్లో ప్రభువుని అంగీకరించి 13వ తారీఖు ఇంటికి పోగానే నా గర్ల్ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది. హనుమంతరావు, నన్ను మర్చిపోయావా అన్నది. సారీ అన్న, నువ్వేదో చేస్తా అన్నావు అన్న. నేను అడిగిపోతే నాకేదో చేసిరన్నా, నాకేదో చేసిర్రన్న. నువ్వెవరు నాకు, నేను చేస్తా అన్నది. సావు ఏం కాదని చెప్పి ఈ కామన్ డైలాగులన్నీ 100 మంది అన్నారు నాతో నేను చేస్తా అని. ఎవ్వరు చావాలి, ఎవరు చావరు కూడా. అడిగితే చెప్పాను, డైరెక్ట్ చెప్పాను, ఐఎమ్ సారీ ప్లీజ్. ఈ దినం నుండి నీ యందు నేను ఆనందించట్లే, నా ప్రభు నందు ఆనందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు మాయం పరుస్తాం. 13వ తారీఖు నుంచి నీ ఆనందం యేసు ప్రభు అయి ఉండాలి. 13వ తారీఖు నుంచి నీ సంతోషం యేసు ప్రభు అయి ఉండాలి. 13వ తారీఖు నుంచి నీ ఆనందం జీవగ్రంథమై ఉండాలి. పీస్ బుక్ అయి ఉండాలి, గేస్ బుక్ అయి ఉండాలి, కానీ ఫేస్బుక్ నీ ఆనందంగా ఉండకూడదు. హల్లెలూయా. నీకు దీంట్లో అకౌంట్ ఉంటే దాంట్లో అకౌంట్ డిలీట్ చేస్తావు. దీంట్లో లేదు కాబట్టి దాని మీద కూర్చొని ముఖా బుక్ని చూస్తా ఉన్నావు, కానీ నీ ముఖాన్ని, నీ హృదయాన్ని చూపించే ఈ బుక్ని చూడట్లే. నాకు లేనే లేదు అకౌంట్. దుబాయ్లో ఉన్నప్పుడు అమ్మాయి అడిగిన పాపని, డూ యూ హ్యావ్ ఫేస్బుక్ అకౌంట్ అన్నది. చిన్న పాప, 3వ తరగతి అమ్మాయి. ఐ డోంట్ నో. కేరళ పాప అమ్మాయి. బట్ ఫూల్ అన్నది ఏమన్నా తెలియదు, కానీ ఫేస్బుక్ నాకు ఐ హ్యావ్ 4 అన్నది అమ్మాయి. జస్ట్ 4 కూర్చోబెట్టి అమ్మాయిని అప్పుడే ఇన్స్టా చేసి వస్తున్నాను. పట్టుకొని ఆ పాపకి ఐ హ్యావ్ గ్రేస్ బుక్ అకౌంట్, ఐ హ్యావ్ పీస్ బుక్ అకౌంట్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఫేస్బుక్ అకౌంట్. ఫేస్బుక్ నీకుంటే నీ ముఖం కనపడుతుంది, ఇతర ముఖాలు కనపడతాయి, కానీ ఫేస్బుక్ ఉంటే నీ హృదయం కనపడుతుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు లేదండి, ఉండటం తప్పని నేను అంటాను లేదు. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ద ఫేస్బుక్, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ద ఇంటర్నెట్. ఎవరు ఏందా ఆనందిద్దాం మనం? చెప్పండి. యెహోవా ఏందా ఆనందించి. ఇట్స్ అ టాప్ సీక్రెట్ అండి. చెప్పండి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఫస్ట్ డేనే అమ్మాయి వచ్చి డిడ్ యూ రికగ్నైజ్ మీ అంటే ఏం చెప్పాలి? ఆ రాత్రేమో దేవుడితో నేను మాట్లాడా, నా బలము, నా సర్వము, నా కేడము, నా కోట, నా కొండ, నా హిమాలయ పర్వతం నీవేనయ్యా అన్న. పక్కనే సింధులో లెక్కొచ్చాము నిలబడ్డది. ఆ నుంచి దూకితే మళ్ళీ దాంట్లో పడతా. ఆ నుంచి దూకితే మళ్ళీ ఆడ దాకా ఎక్కించిండు దేవుడు. మళ్ళీ ఆమె రా 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 ఓ ప్రియా నా ప్రియా అని పాడబడితే నేను డేంజర్ అయిపోతున్నానా? కమిట్మెంట్ అంతే, దట్స్ ఇట్. సారీ సారీ ప్లీజ్, ఐ బెగ్ యూ విత్ మై హ్యాండ్స్. ప్రియ చెల్లెలతో భవిష్యత్తు మీ మీద ఉంది. హైదరాబాద్ని మార్చేసి బిడ్డలు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నిన్ను నమ్ముకున్నాను. కాకతీయ యూనివర్సిటీని కదిలించి వచ్చాను, సిఎంసి వేలూరుని కదిలించి వచ్చాను, కింగ్డమ్ ఆఫ్ బహరీన్ని కదిలించి వచ్చాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ నలుగురే బబులోను సామ్రాజ్యాన్ని తలకిందులు చేసి వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ కూర్చున్న మీరే హైదరాబాద్ పట్టణాన్ని తలకిందులు చేస్తారు. ఆమేన్. నెంబర్ 1. నెంబర్ 2, బలము పొందుకోవాలి అంటే, పవర్ పొందుకోవాలంటే నీవు నేను ఏం చేయాలి? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం.
సెకండ్ పార్ట్ చదవండి దాంట్లో. అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి. ఎవరు గొప్ప కార్యాలు చేస్తారట? పక్క వారికి షేక్ హ్యాండ్ చెప్పండి, దేవుణ్ణి ఎరిగిన వారు అనేసి. దేవుణ్ణి ఎరిగిన వారు. నువ్వు ఎరిగావా లేదా? డిడ్ యు నో జీసస్ క్రైస్ట్? నా పాయింట్ ఇది. డిడ్ యు నో జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్ అండ్ లార్డ్ ఆఫ్ యువర్ హార్ట్? ఇక్కడే మిస్సింగ్ లింక్ అవుతుందండి. ఇక్కడే చాలా మంది యవ్వన బిడ్డలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎరగటం అంటే పర్సనల్ గా ఆయన్ని నీ రక్షకుడిగా, నీ ప్రభువుగా, నిన్ను విడుదల చేసినటువంటి విమోచకుడిగా నువ్వు ఎరిగి ఉన్నావా లేదా? అది గనక లేకపోతే కష్టం. నువ్వు నమ్ముకున్నావా దేవుణ్ణి అని ఒక యవనస్తుని అడిగితే, మా నాన్న పాస్టర్, మా తాత రెవరెండ్, మీ నాన్న తోపు, మీ తాత పోపు, నీకుంది పెద్ద వాపు. ఆ వాపు పోవాలా? నాకన్నీ తెలుసు అనే వాపు ఉంది నీకు. ఈ రాత్రి ఆ వాపుకి వేడి నీళ్ళు పెట్టి సగేసేద్దాం. ఎవరి తమ్ముడు చొల్లి చర్చికి వెళ్తున్నా, పాస్టర్ గారు మా సో అండ్ సో కేర్ ఆఫ్, నో దేర్ ఇస్ నో ఫ్యామిలీ ప్యాకేజ్. నల్గొండ ఆటోల మీద అయితే ఎవరి సామాన్లకి వారే బాధ్యులు. హైదరాబాద్ ఆటోల మీద ఏముంటుంది నాకు తెలియదు. ఎవరి సామాన్లకి సామాన్లు అని తీసేసి రక్షణ అని పెట్టి చదవండి. మీ అయ్య బాధ్యుడా? మీ అమ్మ బాధ్యులా? మీ పాస్టర్ గారు బాధ్యులా? తీసుకెళ్ళిపోతారు, రాండ్రా మనందరం పోదామంటారా? లేదు లేదు, నో 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 నో, నథింగ్. You need to have personal encounter with Jesus Christ. You need to cleanse your own sins in Jesus' blood. యేసుక్రీస్తు వారి రక్తంలో నీ వ్యక్తిగతంగా నీ పాపాలని కడుక్కోవాలి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. రోమా 8:10. ఇవన్నీ జరగకుండా నేను కార్పెట్ లేస్తా, నేను మైక్ సెట్ చూస్తా, నేను కీబోర్డు కొడతా, నేను తబల కొడతా, నేను కేకులు తెస్తా, ఎవడికి కావాలి అన్నీ? పొద్దున్నే ఒక బండి వస్తుంది, స్వచ్ఛ భారత్ బండి, పొడి చెత్త తడి చెత్త దాంట్లో పడేయి. ఎరిగి ఉండాలి. యేసు ప్రభు దేవుడని చాలా మందికి తెలియదా? తెలుసు. భారతదేశంలోకి తెలియదా? తెలుసు. మరి ఏంటి ఎరిగి ఉండటం అంటే? ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఒక ఆయన ఉంటాడు అక్కడ. హానోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. దాని ముందు వచ్చిన కూడా చదివితే అతడు 365 ఏండ్లు హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక. ఎన్ని ఏండ్లు నడిచిండండి ఆయన దేవుడితో? మనం 365 రోజుల్లో 365 గంటలు కానీ 365 నిమిషాలు కానీ మరి జీవంతో నెట్టొస్తుందండి, రాదు. ఆయనతో నీకు నాకేముండాలా? పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి. హానోక్కి భార్య ఉంది, హానోక్కి పిల్లలు ఉన్నారు, హానోక్కి సంసారం ఉంది, హానోక్కి కోటి ఉంది, సికింద్రాబాద్ ఉంది, నాంపల్లి ఉంది. ఏ పల్లి ఉన్నా కూడా
యేసుపల్లికి పోయేవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరితో నడిచినా కూడా దేవుడితో నడిచే అనుభవంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకేమొచ్చింది? బలం వచ్చింది. ఎరగటం అంటే దేవుడితో. ఆర్ యు వాకింగ్ విత్ జీసస్? ఎస్ సండే, ఎస్ క్రిస్మస్, ఎస్ గుడ్ ఫ్రైడే, ఎస్ ఈస్టర్, and yes our led prayer. After that I walk with others, I talk with others. ఆలోచిద్దాం. ప్రియతముడు, రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు దేవుణ్ణి ఎరిగినారు కాబట్టే శాసనాలను తారుమారు చేశారు. అగ్నికి భయపడలేదు, సింహాలకి భయపడలేదు. దే నో whom they are worshipping. ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి తెలుసు. మరి ఇక్కడ చాలా మంది షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో మీకు తెలుసు. Who is your God? Who is your hero? సూర్యాపేటలో క్రిస్మస్ చర్చ్ మాట్లాడుతూ క్రిస్మస్ హీరోస్ అని టైటిల్ పెట్టి మాట్లాడుతూ జస్ట్ అడిగాను, హూ ఈజ్ యువర్ హీరో అని అడిగితే పక్క చేయలేకపోయింది. చెప్పక్క అన్న, ప్రభాస్ ఈజ్ మై హీరో. ప్రభు నా హీరో అంటాడు అనుకున్నా కానీ నువ్వు ప్రభాస్ అన్నవేంది అక్క అన్న. మళ్ళీ ఆమె సంగ పెద్ద ఇజ్జత్కి సవాల్. ये दिल का बात नहीं, दिमाग का बात है. दिल में वो रहे तो दिमाग अच्छा काम करेगा. दिमाग अच्छा काम करे तो आपका वॉक भी अच्छा. अब हीरो रटा आमा सीनियर మళ్ళీ కాన్ సిన్సియర్ కాదు, అన్నిట్లో సీనియర్. మళ్ళీ కార్పెట్లు వేయడంలో, పాటలు పాడడంలో అన్నిట్లో సీనియర్. కానీ సిన్సియర్ గాడ్ నీడ్స్ సిన్సియర్ పీపుల్, నాట్ సీనియర్ పీపుల్. క్షమించండి, ఏమనుకోవద్దు, మిమ్మల్ని అంటున్నాను. రెండో ప్రశ్న అడిగాను, అక్క ప్రభాస్ మీ హీరో అన్న, బాహుబలి చూసావా? చూశాను తమ్ముడు. ఎంతో సిగ్గుపడుతుంది. ప్రభాస్ పక్కన ఉన్నట్టే ఫీల్ అవుతుంది. నువ్వు బాహుబలి చూశావు అంటే ప్రభు బలిపీఠం మీద నువ్వు దహన బలి కాలేదు అని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రభు సన్నిధిలో దహన బలిగా అర్పించుకుంటే, నువ్వు ప్రభు సన్నిధిలో దహన బలిగా నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ కళ్ళను, నీ నాలుకను, నీ పెదవులను, నీ తలంపులని అర్పించుకుంటే దహన బలి కాలే. అందుకే బాహుబలి చూస్తావు, సలార్ చూస్తావు. రెండు మారిపోయింది. ఓడొచ్చాడు. స్కిన్ టు స్కిన్ దేర్ ఇస్ నో సిన్ అట. స్కిన్ టు స్కిన్ దేర్ ఇస్ నో సిన్ అట. నేను చెప్పిన స్కిన్ టు స్కిన్ దేర్ ఇస్ నో విన్ అన్న. వాడు ఏమంటాడంటే ఇండైరెక్ట్ గా శారీరకమైన పాపాలను చేయొచ్చు. బయట వాళ్ళు కాదు, మన బ్యాచే, క్రైస్తవులే వాళ్ళు. కొత్త ట్రెండ్ వచ్చింది. యవనస్తులు ఉంటారా పోతారా? మమ్మల్ని దేవుడు విడుదల చేసినట్టే పోతారు. ప్లీజ్, నా ఆత్మీయతండి, నాకు నేర్పిన మాట ఒక అమ్మాయితో నువ్వు షేక్ హ్యాండ్ తీసుకుంటానంటే ఆ రెండు చేతులు అక్కడే నరికేస్తాను. ఎరగకపోతే నువ్వు బెడ్రూమ్ నడుస్తావు. బలం పొందుకోవాలంటే రెండో ప్రిన్సిపల్ ఏంటి? దేవుణ్ణి ఎరిగి పర్సనల్గా ఆయన్ని నువ్వు రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి
ఎప్పుడైతే యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా ఎరిగానో, నిజ దేవుడిగా ఎరిగానో, అప్పుడు నాకు బలం వచ్చింది. దేవుడికి మేము కలిగిన. రెండవది, మొదటిది, ఆయన యందు ఆనందించు వారు బలాన్ని పొందుకుంటారు. 2, ఆయన్ని ఎరిగిన వారు బలాన్ని పొందుకుంటారు. 3, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం, చివరి వచనాలు. జడ్జెస్ 5th chapter 31 verse. వెరీ గుడ్. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుడు. ఎవరిని ప్రేమించాలా? శ్రీకాంత్ రెడ్డి తమ్ముడు, ఎవరిని? దేవుణ్ణి ప్రేమించాలి. యథార్థంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఎవరిని ప్రేమిస్తున్నాం చెప్పు. పెళ్లిగాను చేతులు ఎత్తండి. నాకు కరెక్ట్గా ఏం కాదు. ఇప్పుడు ఏం కాదు. CCTV తమ్ముడు అయిందని అయింది, అట్లా కనపట్లేదు. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళ చేతులు ఎత్తండి. అన్మ్యారీడ్ పీపుల్ ఎవరిని ప్రేమించాలని చెప్తున్నా? నువ్వు ఇప్పటి నుంచే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా మారితే నిన్ను ప్రేమించే భర్త దొరుకుతాడు, నిన్ను ప్రేమించే భార్య దొరుకుతుంది. లేకపోతే నేను ABCలు చదివిస్తాను కూర్చోబెట్టి, గోడ కూర్చి చేపించి అంట్లు దోమిస్తాను. చెప్తున్నా కదా. పది సంవత్సరాలు ప్రార్థన చేస్తాను. అందుకే నేను ఒకే ఒక భార్య అంటాను. 95 నుంచి ప్రార్థన చేస్తే 2005 అక్టోబర్ 1 నాకు మోక్షం కలిగింది. 10 సంవత్సరాలు ఒకే ఒక ప్రార్థన. ప్రభువా, గుడిసెలో ఉన్న గుడ్డిదైనా పర్వాలేదు కానీ ఆత్మీయంగా కళ్ళు తెరిచిన అమ్మాయిని నాకు ఇచ్చేసి అని ప్రార్థన చేసిన. నెలకి 15 రోజులు ఇంట్లో ఉండను. దేశ దిమ్మరిగా యేసు ప్రభు వారి కోసం తిరుగుతూ ఉంటాను. 2,50,000 శాలరీ వదులుకొని సంవత్సరానికి ఒక కారు మెయింటైన్ చేసి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తున్నాను. ప్రభువా, కొంచెం ఉంటున్నాయా అంటే లేదు, దిగిరా అన్నాడు. నేను అక్కడి నుంచి దిగకపోతే ఈరోజు మిమ్మల్ని చూసాను. దేవుడికి మేము కలుగును గాక. 2 లక్షలు కాదు, 2 కోట్లు కాదు, 2 ట్రిలియన్ బిలియన్ల కంటే ఈ రాత్రి మీతో గడపడం నాకు ఎంతో సంతోషం. హల్లెలూయా. ఆలోచిద్దాం. ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరి బిడ్డలు, ఇఫ్ యు ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్ యు ఫీల్ అసలు మామూలుగా ఉండదండి. కొత్తగా దేవుడిని నమ్ముకున్న డిగ్రీ MSc జువాలజీ కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళిన ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు రోహిణి అనే అమ్మాయి నా దగ్గరికి వచ్చేసి, అను నా మాట విను, అను నా మాట విను అన్నది. చెప్పు రోహిణి అన్న, నీతో మాట్లాడాలి అన్న. ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి. లైబ్రరీకి ప్రార్థన చేసుకుంటూ మాట్లాడే ముందే అన్నది, మన క్లాసులో అందరూ సింగిల్గా వచ్చారు, ఇప్పుడు అందరూ డబల్ అయ్యారన్నది. ఇక ఆమె ఇయ్యబోయే ఆన్సర్ ఏంటో, ఆమె చెప్పబోయే మాట ఏంటో నాకు తెలుసు. లైబ్రరీకి వెళ్ళాను. బెర్రీనో క్యాడ్బెర్రీనో చాక్లెట్ ఉంటుంది, క్యాడ్బెర్రీనో కార్డ్బెర్రీనో ఏ బెర్రీనో, అది క్యాటో ర్యాడ్ బెర్రీనో తీసుకొచ్చి ఇచ్చింది. చెప్తున్నా, చూడు వాళ్ళిద్దరు ఒకటే పేరు, వీళ్ళిద్దరు ఒకటే పేరు. వాళ్ళు తాజ్మహల్, వీళ్ళు చార్మినార్. అన్ని చెప్పుకుంటూ వచ్చింది, మాన్యుమెంట్స్ అన్ని కూడా. మరి ఇంతకు ఏంది నా పద్ధతి? ఏం చెప్పు. దానికంటే ముందన్నా షాల్ వి డేట్ అన్నది. ఏ డేట్ అన్నా తెలవదు మనకి. MSc ఫస్ట్ ఇయర్లో కూడా February 14th అంటే ఏందో తెలవదు నాకు. మా ఇంట్లో ఉన్న అమ్మాయి, మా ఓనర్ అమ్మాయి, 7వ తరగతి అమ్మాయి, డూ యూ నో
వాట్ ఈజ్ February 14th అంటే ఏం లేదు, 13 తర్వాత 14 వస్తుంది అన్న. ఇజ్జతికి సవాల్ నీకు తెలవదా అన్నది. ఏంటి చెప్పన్నా, రేపు వాలంటైన్స్ డే అన్నది. అంటే ఏంది అన్న అంటే ప్రేమికుల రోజు అన్నది. సావని ఎవడు చావాడు చేస్తాడు, ఎవడు చావాడు చేస్తాడు, మనకెందుకు అన్నాను. అప్పటి వరకు కూడా నాకు ప్రేమికుల రోజు అంటే తెలవదు. ఏమొచ్చేదో డేటింగ్ అన్నది. మరి ఏ డేట్ అన్నది, యూ డోంట్ నో డేటింగ్ అన్నది. నాకు డేటింగ్ లేదు, వెయిటింగ్ లేదు. ప్రేమించు. పక్కన కొందరు బ్యాచ్ ఉంటారు, హోటల్ తీసుకుపోయే బ్యాచ్ ఉంటుంది, లక్కీ బేకరీ, లక్కీ రెస్టారెంట్కి తీసుకుపోయే బ్యాచ్ ఉంటుంది. రై రోహిణి కానీ ఎన్ని చెప్పారో, నన్ను ఎంత టెంప్ట్ చేశారో చెప్పిన. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కనుక నన్ను ప్రేమించే టైం లేదన్న. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము ప్రేమిస్తాను. జనవరి 13వ తారీఖు 2024లో ఇక్కడ కూర్చున్న ఈ యవ్వన బిడ్డలందరూ కూడా రేపటి నుంచి దేవుణ్ణి ప్రేమించడమే మీ ఆనవాయితీగా మార్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడమే మీ వాడుకగా మార్చుకోవాలి. దేవుడి ప్రేమలో ఉన్న మకరందాన్ని, మాధుర్యాన్ని అనుభవించడమే మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్గా మార్చుకోవాలి. దేవుడికి మేము కలుగును గాక. ఆయన ప్రేమలో ఉంటుందండి మధురం. పరమగీతాలు 2 రాయొచ్చండి. మనం పడలేదు కాబట్టి మొదటిది కూడా చదవలేకపోతున్నాం. ఆయన ప్రేమలో పడలేదు కాబట్టి అది చదవడానికి కష్టమవుతుంది మనకి. ఆయన్ని ప్రేమిస్తే నీకు బలం వస్తుంది. బలం రావడమే కాదు, నువ్వు ఉదయించు సూర్యుడట. దేవుడికి మేము కలుగును కాక. ఆయన ప్రేమలో పడదాం మరి రాత్రి. చెప్పండి, పెళ్ళిగానే వాళ్ళు చెప్పండి. మరి పెళ్ళి వాళ్ళు పెడితే మమ్మల్ని కొడతారు వేరే వాళ్ళు. చెప్పగలరా? ఈ వాక్యం వినరు కదా, మళ్ళీ వెళ్ళిన తర్వాత దీనికి ఆపోజిట్ జరుగుతుంది మీకు. ఎప్పుడు నేను చూడనోడు చూస్తాడు, ఎప్పుడు దగ్గర రానోడు వస్తాడు, ఎప్పుడు చెప్పనోడు చెప్తాడు. నువ్వేం చెప్పాలో నీ ఇష్టం. ఆలోచిద్దాం. ఒక అమ్మాయి వచ్చినది, నీ హృదయంలో స్థలం ఉందా అంటే, నేను టూలెట్ బోర్డు పెట్టలేగా అన్న. రెంట్కి ఇస్తామా? If you give rent, you will vent. There is no space in my heart. I gave it to Jesus Christ. That's it. Hallelujah. Hallelujah. ఆయన ప్రేమిద్దాం. మొదట నెంబర్ 1, బలం పొందుకోవాలి. పవర్ హౌస్గా మారాలి అంటే ఏం చేయాలి? ఆయన యందు మాత్రమే ఆనందించాలి. సెల్ ఫోన్ యందు దాన్ని పక్కకు పెడతాం. 2, ఆయన్ని ఎరిగి ఉండాలి. ప్రతి క్షణం ఆయన ఎరిగి ఉండాలి. 3వది ఆయన్నే ప్రేమించాలి. రేపు ఎవరు ఐ లవ్ యూ అని చెప్పారు అనుకో, సారీ, థ్యాంక్ యూ, ఐఎమ్ ఆల్రెడీ ఫాలెన్ ఇన్ లవ్. ఎవరు? జీసస్ క్రైస్ట్. సాడ్ థింగ్ ఏంటంటే, ఏమన్నా చెల్లెలు, క్రైస్తవేమన్నా చెల్లెలు, తమ్ముళ్ళు క్రైస్తవేతరులతో ప్రేమలో పడి వివాహాల కోసం వస్తున్నాం నా దగ్గరికి. ఒక అమ్మాయి చెడ్డదన్నా, ఏముందన్నా, చర్చికి వస్తానడన్నా, నీళ్ళలో మునుగుతాడన్నడా, వైట్ అండ్ వైట్ వేస్తాడన్నా, లోపల బ్లాక్ అండ్ బ్లాక్ పోతుందా? వాడు నీకోసం చేస్తాడు చెల్లి, తర్వాత అయితది లొల్లి, తిరగాలి గల్లి గల్లి. వద్దు ఈ పెళ్లి నీకు. ఇదే చెప్పిన అమ్మాయికి, అంతే చెప్పిన, వద్దు చెల్లి ఈ పెళ్లి, లొల్లి అవుతుంది, గల్లి అవుతుంది, నువ్వు మళ్ళీ మళ్ళీ చేసుకోలేవు. దేవుడిచ్చినోడైతే అద్భుతం. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని ప్రేమించడం అలవాటు చేసుకోండి. ఇక నువ్వు దేన్ని ప్రేమించవుతావు, ఆ ప్రేమని
చేయలేకపోతున్నారు, ఆ ప్రేమలో పడలేకపోతున్నారు. నువ్వు సంజీవయ్య పార్కులో ఉంటే ఏం పడతావు? నువ్వు గెత్సెమనే తోటలో ఉండాలా? హల్లెలూయా! ప్రార్థనా గుంపులో ఉండాలా? ప్రేమికుల జంట దగ్గర ఉంటే నీకు మంట ఉండదు. ఏడుంటే మంట, ఏడుండాలి. 3 ప్రిన్సిపల్స్. నెంబర్ 1, ఆయన యందు మాత్రమే ఆనందించాలి. నెంబర్ 2, ఆయన్ని ఎరిగి ఉండాలి. ఈ రాత్రి ఒకవేళ నీ హృదయంలో యేసుక్రీస్తు రక్షకుడిగా ప్రభువుగా లేకపోతే, జీసస్ రిడీమ్స్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన విడుదల ఇస్తాడు. నీకు భయపడకు. నీకు ఎలాంటి సమస్యలున్నా, ఎవరికి చెప్పుకోలేని అంధకార సంబంధమైనటువంటి బాధలున్నా ఈరోజు ఆయన విడుదల చేస్తాడు. భయపడక. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేయర్ అయిన తర్వాత నేను ఉంటాను, నాతో మాట్లాడచ్చు. ఐఎమ్ న్యూరోసైకాలజిస్ట్. ఓకేనా? ఆయన ఎరిగి ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి. 4వ చెప్పి పవర్ హౌస్ చేస్తాను. 4వది జకరియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు తమ దేవుడైన యెహోవాని నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరిని నమ్ముకుంటే? యెహోవాని నమ్ముకోవడం వల్ల ఏమొస్తుంది? బలం వస్తుంది. పక్కవారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, యెహోవాని నమ్ముకోవడం వల్ల బలం వస్తుంది. బ్యూటిఫుల్ మాట. ఇఫ్ యు ట్రస్ట్ ద లార్డ్, యు విల్ బి స్ట్రెంగ్థెన్డ్. yes, ఆయన మీదనే నమ్మకం ఉంచాలి. కష్టమైన నష్టమైన ఏదున్నా కూడా ఆయన మీద నమ్మకం ఉంచాలి. కొన్నిసార్లు యవ్వనస్తులంగా మన నమ్మకం అటు ఇటు పోతూ ఉంటుంది. మనుషులు చెప్పిన దాన్ని బట్టు, ఎవరో చెప్పిన దాన్ని బట్టు మన మనస్సు చంచలత్వంలోకి వెళ్ళిపోతుంది. కానీ కష్టమైన నష్టమైన నిష్ఠురమైన నేను ఎవరిని నమ్ముతాను? నమ్మకం ఆయన మీద ఉండాలి. యువర్ ఫెయిత్ షుడ్ బిల్డ్ ఆన్ జీసస్ క్రైస్ట్. యువర్ ఫెయిత్ షుడ్ బిల్డ్ ఆన్ బైబిల్. యువర్ ఫెయిత్ షుడ్ బిల్డ్ ఆన్ యువర్ నీలింగ్. నీ మోకాళ్ళ మీదనే నువ్వు ఆయన బలం పొందుకో. ఆయన మాత్రమే నమ్మాలి, ఇంకెవరిని నమ్మద్దు. ఏడు జరగట్లేదు కానీ ఇంకో చాడికి పోయి 2023 వరకు ఒకరిని, 2024 ఒకరిని, ఈ చర్చిలో జరగట్లేదు ఇంకో చర్చికి పోయి ఇంకో చర్చికి. నో, స్టిక్ ఆన్ టు వన్ చర్చ్. ఆయన్ని నమ్ముకుంటే బలం వస్తుంది. దేవుడికి మేము ఇక్కడ అంటున్నాడు, ఆయన్ని నమ్ముకోవడం వల్ల మేము బలాన్ని పొందుతాం. ఆయన ఏందే ఉందని నమ్మకం? వేరే వాళ్ళ ఏందా? ఎవరి మీద ఉంది నమ్మకం? ఒక్కసారి ఆలోచించు. ఎవరి యందుంది నీ నమ్మకం? ఈ రాత్రి ఎవరి మీద నీ నమ్మకాన్ని ఉంచావు? ఎవరి మీద నీ నమ్మకాన్ని కట్టుకో? ప్రశ్నించుకో. ఆయన నమ్మినవు అంటే అంతే, చచ్చిన బతికిన నువ్వే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. కష్టమైన నష్టమైన నువ్వే ప్రభువా. 3 years బ్యాక్ ఇరాన్లో మంచి 17-18 years అబ్బాయి యేసుక్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాడు. పబ్లిక్గా డిక్లేర్ చేశాడు. ఇరాన్లో చాయిస్ ఇచ్చారు ఆయనకి. ఇఫ్ యూ కిట్ హిమ్, ఇఫ్ యూ కిక్ హిమ్, ఇఫ్ యూ ఫైర్ ద బైబిల్, we will accept you and we will take into the again our religion. లాస్ట్ ఇంటర్వ్యూ ఆయన చెప్పాడు, ఊరి తాడుట్లు కనపడుతూనే ఉంది ముందుకు వచ్చి, నా విశ్వాసం, నా నమ్మకం నా
బీబీసీలో వచ్చింది, అది ఉరి వేసేసేసారు. మణిపూర్లో అంబులెన్స్లో వాళ్ళ డాడీని సెలైన్ పెట్టి తీసుకెళ్తున్నారు. అడిగారట, మీరు క్రైస్తవులా, మీరు ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు అని అడిగారట దుండగులు. ఎస్. ఆ చిన్న పాపని బయటికి తీసుకొచ్చి అడిగారట, డూ యూ బిలీవ్ జీసస్? ఎస్. నిన్న మీ నాన్నని ఈ అంబులెన్స్ తగలబెడతాము. హల్లెలూయా అన్నదట. దేవుడికి మహిమ కలుగును గాక. డ్రైవర్ని, దాంట్లో ఉన్న బంధువులని, ఆ సెలైన్ ఎక్కుతున్న వాళ్ళ డాడీని, ఆ చిన్న పాపని పెట్టుకుని వస్తాను. ఆలోచించు, ఎవరి మీద ఉంది నీ నమ్మకం? దేవుడి మీద ఉంది. ఇప్పుడు తలుపు తీసుకుని ఒక 50 మంది, ఇది మాది కాదండి, ఒక శరత్ అని ఒక ఆయన కూర్చుండు, ఆయన చూసుకోండి. ఆయన తర్వాత ఇక్కడ బ్లూ షర్ట్ వేసుకుని వాడండి. ఆ తర్వాత నల్గొండ నుంచి వచ్చిన నల్లోడండి, వీడు ఎక్కువ చెప్తున్నాడండి, ముగ్గురిని ముందు తీసుకోబో, మాకేం తెలియదండి, ఏదో రమ్మన్నారండి, రిడీమ్స్ అన్నారండి. ఏం డ్రీమ్స్ లేవండి ఇక్కడ, మా డ్రీమ్స్ అన్ని పాడైపోయినాయండి అంటవా? లేదు, ఆయన కోసం ప్రాణత్యాగం చేస్తాం. హల్లెలూయా. ఈ రాత్రి 13వ తారీఖుకి చేంజ్ చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి 13వ తారీఖు నీ హృదయంలో, నీ మనస్సులో, నీ శరీరంలో ఒక ప్రత్యేకమైనటువంటి బలాన్ని దేవుడిచ్చి అనేకుల మధ్యలోకి నేను పంపబోతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 4 విషయాలు చెప్పాను. పవర్ హౌస్లో పవర్ కావాలంటే ఆనందించాలి. 2 ఎరిగి ఉండాలి. 3 ప్రేమించాలి. 4 ఆయన ఎందు మాత్రమే నమ్మకం ఉంచాలి. మా ఆయన యందు, మా ఆమె యందు నమ్మకం ఉంచితే తీసుకుపోయి వేమన పద్యాలు చదివిస్తాం. దేవుడి మీద నమ్మకం ఉంచుతాం. అంటే కృప దేవుడు మనకి దయచేయను. ఆమేన్. సెకండ్ పాయింట్ త్వరగా ముగిస్తాం. ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన కాబట్టి ప్రేయర్కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి అంశమే. అది అక్కడ జరుగుతున్న స్టోరీ కూడా చాలా వెల్ నోనే మనకి కదా. 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏ రోజు ఉండగా, ఇది మీ టైటిల్ అండి ఈరోజు, ఆ రాత్రియే, ద సేమ్ నైట్ అని రాసుకోండి. ఒక నోట్బుక్ పెన్ తెచ్చుకున్న వాళ్ళు ఈ సెకండ్ పార్ట్కి టైటిల్ ఏంటంటే ఆ రాత్రియే, కానీ నీకు ఈ రాత్రి అని పెట్టుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రాత్రియే ఏం చేస్తున్నాడు అంటే, ముందు యాకోబుని చంపించేశాడు పస్కా పండుగ రోజు. రెండో ప్లాన్ ఏం చేస్తున్నాడంటే, పేతురును కూడా లేపేద్దామని చూస్తున్నాడు. యూదులు మెచ్చుకుంటున్నాయి, తలకాయలు తీసేస్తుంటే వెరీ గుడ్ అని మెచ్చుకుంటుంటే, ఇంకొన్ని పట్టుకురండి అని పేతురును కూడా. కానీ సంఘం ఏమైంది? కార్తీక దీపం సీరియల్ చూడట్లే,
సంఘం చిన్నారి పెళ్లి కూతురు దగ్గర కూర్చోలే, సలార్ వీడియోలు చూడట్లే, తలార్లు పట్టుకోలే. సంఘం అంతా ఏం చేస్తుంది? దేవుడికి మహిమ కలుగును. అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి ఏం జరిగిందో 4 విషయాలు చెప్పేసి నల్లగొండకి వెళ్ళిపోతాను. ప్రార్థన చేద్దామా? ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేయర్ హౌస్లో ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా ఒక ప్రేయర్ హౌస్ ఉంది. మేరీ, మార్కు వాళ్ళ మదర్, బర్నబా వాళ్ళ అక్క, ఆమె ఇంట్లో గ్యాదర్ అవుతూ ఉంటారు. చక్కటి సంపన్నురాలు ఆమె. ఇలాంటి అపార్ట్మెంట్ని ప్రేయర్కి వాళ్ళకి కింద వెంటనే మనకి ఇచ్చేసేసింది. అందరూ గ్యాదర్ అయ్యారు. పేతురుని తీసుకుపోయారు, అరెస్ట్ చేశారు, చెంచల్గూడలో జైల్లో వేసిర్రు. రేపు తీసుకొచ్చి నాంపల్లి దగ్గర ఎట్లయితే వచ్చిందో ఇన్ఫర్మేషన్. అప్పుడు వాట్సాప్లు ఉన్నాయా, ఎస్ఎంఎస్లు ఉన్నాయా, టెలిగ్రామ్స్ ఉన్నాయా? ఏమి లేవు. ఎవడో విన్నాడు, టక్కన చెప్పిండు. వెంటనే వీళ్ళందరూ ఏమయ్యారు? గ్యాదర్ అయ్యారు. అంత గొప్ప కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ పరికరాలు లేనప్పుడే కమ్యూనికేషన్ బాగుంది. ప్రతి ఒక్కడి చేతిలో కమ్యూనికేషన్ ఉంటేనే ముఖం మార్చుకుంటారు, ఎవడు మాట్లాడలే. నాకు బస్సులో సువార్త చెప్పడం అంటే చాలా ఇష్టం అండి. ఒక్కడు కూడా మాట్లాడలేదండి. వాడి నవ్వుతున్నాడు, మర్రి ఉడలు ఊడినట్టు ఒక 2 ఏలాడుతుంటే షోలో ఏలాడి తీసుకుంటుంటాడు. వాడే చూస్తుంటాడు. ఏమేమి ఇట్లా కొట్టినా కూడా అసలు వినపడదు వాడికి. మళ్ళీ వాడు చోటోడు, గుడ్డోడు, మూగోడు అన్ని వాడే. వాడికి 2 తీసేస్తే అప్పుడు చెప్పండి సార్ అంటాడు. ఎంత ట్రై చేసినా ఆలోచిద్దాం. ప్రేయర్ హౌస్ రాత్రి ఒక గొప్ప రాత్రి కాబోతుంది. నిన్ను నన్ను మార్చే రాత్రిగా కాబోతుంది. నీకు నాకు బలమిచ్చే రాత్రిగా కాబోతుంది. నీకు నాకు విజయాన్ని ఇచ్చే రాత్రిగా కాబోతుంది. ఇప్పటి వరకు 2023లో ఏదైతే సాధించలేకపోయావో, 2023లో ఏదైతే మనకి విజయమో అనిపించలేదో, 2023లో ఏదైతే మనకి విష పదజాలంతో ఉందో అదన్నీ కూడా అమృతంగా మార్చబోతూ ఉన్నాడు. అవన్నీ కూడా జీవజలంతో నింపబోతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి హౌస్లో వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఆ రాత్రి ప్లాన్ వేసిండి. అరే రేపు ఎవర్రా చెంచల్గూడ జైలు నుంచి వచ్చేది? పేతురు లేపేద్దాం, పండుగ చేసుకుందాం. ఆలోచిద్దాం. పేతురు ఏం చేస్తున్నాడు చూడండి. ముందుకు వచ్చేసి బ్యూటిఫుల్ మాట. 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్యలో. రేపు చంపుతున్నట్టు నిద్ర వస్తుందండి? చెప్పండి. రేపు చచ్చిపోతున్నట్టు నిద్ర వస్తుందా? ఎంత సుఖంగా నిద్రపోతున్నావు. బోత్ సోజారే. ఆలోచించండి. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. ఇదిగో దేవుడికి మహిమ కలుగును గాక. వీళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా సంఖ్యలు, తలుపులు, గుడిపోటాలు అన్నీ ఒక ఎత్తైతే దేవదూత దిగే ప్రార్థన. దేవుడికి మహిమ కలుగును గాక. When you are praying, the angels should come down to help you. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రార్థనలో దేవదూతలు దిగి వచ్చుదురుగాక. అదండి ప్రేయర్. ఆ ప్రేయర్లోకి వెళ్ళాలి. ఆ ప్రేయర్లోకి వెళ్ళాలి. ఉందా ప్రార్థన? అందుకే నేను రాసుకుని వచ్చాను 4 పాయింట్లు. ఒక్కసారి PRAY ప్రార్థన అంటారు, అర్థించు అంటారు,
బతిమాలు అంటారు, విన్నవించు అంటారు. 4 పర్యాయ పదాలు. ఈ 4 మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ప్ray. నంబర్ 1 చూద్దాం. పెన్ను పెన్సిల్ ఎవరు తెచ్చుకోలేదు, నోట్బుక్ కూడా తెచ్చుకోలేదు. ప్రేయర్ ఏం చేస్తుంది? ప్రివెంట్స్. ప్రేయర్ ప్రివెంట్స్ అంటే ఏంటి? ఏం చేస్తుంది? ఇది నివారిస్తుంది, అన్నిటిని నివారిస్తుంది. ఈ పారాగ్రాఫ్లో ఏమి నివారించింది అంటే మరణాన్ని నివారించింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రాత్రి ఆ రాజు అనుకుంటున్నాడు, పేతుర్ని పిలుచుకొచ్చి చంపేయాలి, యూదుల మధ్యలో పండగ చేసుకోవాలి, యూదులతో సంతోషించాలి, వారి కోరికని తీర్చాలి అనుకుంటున్నాడు. కానీ మరణాన్ని ప్రివెంట్ చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేయర్ ప్రివెంట్స్ అండి. కాకపోతే మనమే ప్రేయర్ చేయం. ప్రార్థన ఏం చేస్తుందంటే అన్నిటినీ నివారిస్తుంది. నీకు గనక ప్రేయర్ చేయాలని ఆశ ఉంటే ప్రివెన్షన్ అనేది వచ్చేస్తానంటే నీకే లేదా, నీకే లేదు, నాకే లేదు. అప్పుడు ఎట్లయితుంది? కష్టం అవుతుంది, నివారించలేదు. నువ్వు ఆహ్వానిస్తావు, వెల్కమ్ వెల్కమ్ అంటావు. ఒక్కసారి గమనించుకో. ఇక్కడ జరిగిన మొట్టమొదటి సంఘటన ఇది. ప్రేయర్. సెకండ్ వన్ ఆర్ రెడీమ్స్. హల్లెలూయా హల్లెలూయా. విడుదలనిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని సంఖ్యలున్నా, ఎన్ని తలుపులు మూసి ఉన్నా, ఎంతమంది కావాలి వారున్నా, దేవదూత దిగివచ్చి సైలెన్స్ మోడ్లో నిన్ను తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. అక్కడ 4 టీములు ఉన్నాయండి. ఒక్కొక్క టీములో 4 ఉంటారండి. 16 మంది కావలిగా వస్తారంట. స్పెషల్ సెక్యూరిటీ. బ్లాక్ క్యాట్ కమాండోస్. పేతుడికి బతుకున్నప్పుడన్నా ఉందో లేదు, నిద్రపోతున్నప్పుడు మాత్రం ఎంతమంది. ఇద్దరు వీడు ఎప్పుడు లేకుండా రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా నిద్రపోయారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవదూత దిగొచ్చింది అనుకో, దేవదూత దిగొచ్చింది అనుకో, మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టే ఉంటుంది. ఈ రాత్రి దేవదూతను దింపే కెపాసిటీ నీ మోకాలలో ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. రెడీమ్స్. సంఖ్యలు విడుదల. సంఖ్యలకి విడుదల. ఏ సంఖ్యలలో ఉన్నావు ప్రియ తమ్ముడు చెల్లి? ఏ సంఖ్యలు నిన్ను బంధిస్తూ ఉన్నాయి? ఏ సంఖ్యలు దేవుడి సన్నిధికి రాకుండా, ఏ సంఖ్యలు నీ పెదవులను ఆరాధించకుండా, ఏ సంఖ్యలు నీ కన్నులను దేవుడి వైపు చూడకుండా, ఏ సంఖ్యలు సువార్తను ప్రకటించకుండా నీ నాలుకని బంధించి ఉన్నాయి. రెడీమ్స్. విడుదలనిస్తాడు. ఎవ్వరు ఇవ్వరండి లోకంలో, యేసు ప్రభువు వారు మాత్రమే ఇస్తారు. హల్లెలూయా. ఒక ఆమె తిరిగింది, హాస్పిటల్కి పోయింది, కేర్ హాస్పిటల్కి పోయింది, యశోదాకు పోయింది, కిమ్స్కు పోయింది. ఎక్కడ పోయినా కూడా ఆ బ్లీడింగ్ ప్రాబ్లం ఆ మనసులో చెప్పారు, యేసుప్రభు మలకపేట నుంచి పోతుండు, జరా एक बार आओ, उधर आके देखो उसको. వచ్చింది అద్భుతమైన కార్యం. ఈరోజు నువ్వు వచ్చావు, నీ బంధకాలను కూడా దేవుడు చేస్తాడు. కుటుంబంలో కష్టం ఉందా? కన్నీళ్ళు ఉన్నాయా? నీ పిల్లలు నీ మాట వినట్లేదా? నీ భార్య నీ మాట వినట్లేదా? నీ భర్త నీ మాట వినట్లేదా? నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ప్రతి కట్లను, ఆర్థిక ఇబ్బందులను, ప్రతి విధమైనటువంటి బంధకాలను ఈ రాత్రి నా యేసు విడుదలనిచ్చే యేసుగా ఉన్నాడు నీకు నాకు. విడుదలనిస్తాడు. భయపడకు, దిగులు చెందకు ప్రియ తమ్ముడు.
అస్సలు భయపడకమ్మా, దేవుడు కార్యం జరిగిస్తాడు. నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు భయపడక, అస్సలు దేవుడు కార్యం జరిగిస్తాడు. నీకు విడుదల వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హీ రిడీమ్స్. మూడవది ఎవరిని అరేంజ్ చేసిండు? పేతురుకి. రాజేమో 16 మందిని అరేంజ్ చేసిండు, దేవుడేమో దూతను అరేంజ్ చేసిండు. హల్లెలూయా. హి అరేంజెస్ ఎవ్రీథింగ్. యు నో దట్ వేర్ ఎవర్ యు గో హి ఫాలోస్. హజ్ కరెక్టేనా? హజ్జేనా? వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో. వేర్ ఎవర్ వి గో జీసస్ ఫాలోస్. హి అరేంజెస్ ఎవ్రీథింగ్. సిద్ధపరిచి ఉంచుతాడండి. భయపడకు. ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, ప్రేయర్ చేసుకుని వెళ్ళు. అట్లా చదవకుండా వెళ్ళదు. మన బ్యాచ్ అంతా చదవకుండా వెళ్ళి బ్యాచ్. ఒక ఆంటీ వచ్చాయా, మా ఊడికి 10/10 రావాలి, 10/10 రావాలని ప్రార్థన చేయ హనుమంతరావు అన్నది. వాడు ఏం చేస్తున్నాను, T20 మ్యాచ్ చూస్తున్నాడు. వాడు T20 మ్యాచ్ చూస్తుంటే నేను ఆయనకి 10/10 రావాలని. కష్టపడు, నువ్వు కష్టపడు. గాడ్ విల్ అరేంజ్ చేస్తాడు. క్రైస్తవులు ఎక్కువ అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చెప్తున్నా, దేవుడు అరేంజ్ మ్యారేజ్ చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, అరేంజ్ మ్యారేజ్ చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టే నువ్వు అరేంజ్ చేసుకుంటున్నావు. తర్వాత రేంజ్ పెరుగుతుంది, తర్వాత గంజి పెరుగుతుంది. అంతే, ఏం లేదు, మొత్తం పాడైపోతుంది. 10 సంవత్సరాలు ప్రార్థన చేసిన ఈ లోపు దాదాపు 100 మంది వచ్చారు నా అక్కడికి. లండన్ నుంచి ఒక ఫోటో పంపించారు. హనుమంతరావు, మీరు కాపులు, వారు కమ్మలు. కాక బాగుంది కాక. తర్వాత నా పీక పోతుంది, అంతే, ఏం లేదు. 3 కేక్ అవుతుంది. బంజారా హిల్స్లో కేక్ అయిపోతుంది. ఆ 3 ఫోటోలు పంపించింది. ఆ 3 ఫోటోలు నెంబర్ 1 ఫోటో ఎంటికల కింద దాకుంది. నాకు ఎంటికలు కూడా ఉంటే చాలా ఇష్టం. అట్లానే అందరికి కాదు. పెళ్లి కాలేదు, వచ్చినాయి ఫోటోలు భలే ఉన్నాయి అనుకున్నాను. రెండో ఫోటో ఆమె డ్రెస్సింగ్ టేబుల్, దాని మీద దాదాపు ఒక 50 ఉన్నాయి. అన్ని ఏం భూములో మరి ఏం. మన దగ్గర అయితే 2 ఉంటాయి. ఒకటి ఫేర్ అండ్ లవ్లీ, వీ కొట్టాలి, మరి ఏదో ఉంటుంది. కానీ ఆమె మొత్తం. మూడో ఫోటో బెడ్ పక్కన ఇలాంటి ఆవుజా సౌండ్ బాక్స్ 3 ఉన్నాయి. ఆ 3 ఫోటోలు పంపించింది. చాలా టెంప్ట్ అయ్యింది. హెయిర్ ఉన్న అమ్మాయి వచ్చింది, బాటిల్స్ ఉన్న అమ్మాయి వచ్చింది, హోమ్ థియేటర్ ఉన్న అమ్మాయి వచ్చింది. ప్రభువా, ఆమెకి 1,00,000, నేను పోతే 1,50,000. ఇంతకంటే ఏముంది? సైన్ అగ్రి చేయి, అరేంజ్ చేయి అని ప్రార్థన చేసిన. పిచ్చు ముఖమా, గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే అరణ్యంలో. ఆ రోజు నా క్వైట్ టైం, అది నా బైబిల్ ధ్యానం. ఓహో బాగుంది. ఆమె ఏంటిది? గయ్యాలి. లవ్ చేసిన, ప్రేమించేంత వరకు అంట. ప్రేమించేంత వరకు నో మార్క్. పెళ్ళైన 2వ రోజు రిమార్క్. ప్రేమించేంత వరకు అస్సలు మామూలుగా ఉండదండి. ప్రియా, నీవు లేని జీవితం సిమ్ కార్డ్ లేని సెల్ ఫోన్ లాంటిది, హార్డ్ డిస్క్ లేని ల్యాప్టాప్ లాంటిది, పిక్చర్ ట్యూబ్ లేని టీవీ లాంటిది. పిల్లలు అది దీనికి వెళ్ళినాం కాబట్టి మాది 18 సంవత్సరాల సంతోషంగా ఉంది. లేకపోతే 18 రోజులు కూడా ఉండదు. అరేంజ్. ఇఫ్ యు ప్రే, గాడ్ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు మోకరించు, నీ చుట్టూ దేవదూతలను అరేంజ్ చేస్తాడు. నువ్వు మోకరించి పో, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు మోకరించి ఇంటర్వ్యూకి వెళ్ళు, అడిగే ప్రశ్నలు దేవుడు నీకు తెలియజేస్తాడు. నువ్వు మోకరించి ఏ పనికైనా పూనుకో,
దేవుడు అన్ని అరేంజ్ చేస్తాడు. 29 సంవత్సరాలు ప్రభు నమ్ముకుని నా ఏమొకటి, ప్రభువా నీ పని నేను చేస్తా, నా పని నువ్వు చేయి. నా డైరీలో రాసుకో, నీ పని నేను చేస్తా, నా పని చేయి. అద్భుతం అండి. అరేంజ్ చేశాడు. వారు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు మరణాన్ని తొలగించాడు. వారు అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు హీ రిడీమ్స్. బంధకాలు, తలుపులు అన్ని కూడా విడుదలనిచ్చాడు. ఈ రాత్రి నీకు ఇస్తాడు. అది ఏ బంధకమో నీకు తెలుసు. అది ఏ బంధకమో నీకు తెలుసు. సెల్ ఫోన్లో గేమ్లే కావచ్చు, సెల్ ఫోన్లో ప్రోన్ సైట్సే కావచ్చు, నాలుగు కింద పెట్టుకుని అవే కావచ్చు, నీ క్లాస్మేట్స్తో పబ్స్కి ఇంకెక్కడికో పోవచ్చు, లేదా గేమ్సే కావచ్చు. ప్రతి బంధకం నుంచి దేవుడి రాత్రి నీకు విడుదలిస్తాడు. దేవుడికి ఇస్తాడు. He arranges everything. Number 4. Hallelujah. ఫలిస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. Pray prevents, R redeems, A arranges, E Y heals. ఏం ఫలించిందండి ఇక్కడ? వారి ప్రార్థన ఫలించింది. ఆ రాత్రి వారు ప్రార్థన చేశారు. పేతురు ప్రాణము నుండి తప్పించుకున్నాడు. ఆ రాత్రి వారు ప్రార్థన చేశారు. దేవదూత పరలోకం నుంచి దిగొచ్చి బంధకాలను విడిపించింది. ఆ రాత్రి వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఫలించింది. కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటూ వెళ్తే దేశం అంతటా కూడా వాక్యము ప్రబలము ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యము విస్తరించను ఉంటుందండి. హల్లెలూయా. ముందుకెళ్ళిపోదాం. ఈ నాలుగు మాటలు అట్లా చెప్పాను మీకు. ఒకసారి చూద్దాం. బ్యూటిఫుల్ మాటలండి, బ్యూటిఫుల్ మాటలు. నిజంగా మీరు అపాయింట్మెంట్ ఇచ్చిన కాడి నుంచి ధ్యానిస్తూనే ఉన్నది. బ్యూటిఫుల్ మాటలు. జరుగుతున్న సన్నివేశాలు చూడండి, చాలా చక్కగా ఉంటాయండి. ఆశ్చర్యం అనిపిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. ఈ పారాగ్రాఫ్ అపోస్తుల కార్యములలో ఈ పారాగ్రాఫ్ ఒక ప్రత్యేకమైందండి. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి దేన్నైనా అరేంజ్ చేస్తాడు. ఒక దైవజనుడు రష్యా దేశానికి బైబిల్ తీసుకోబోవడం అలవాటు. బైబిల్ కనపడితే వెంటనే వాళ్ళు షూట్ చేస్తారు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న తరీక. అద్భుతంగా ఆయన ఏం చేస్తారంటే ప్రార్థన చేసి ఆ ప్యాక్స్ అన్ని కూడా చేంజ్ చేసేస్తారు. ఆ లగేజ్ కాడికి వచ్చేసరికి, ప్రభువా నీ పరిచర్య నిమిత్తం వీటిని తీసుకెళ్తున్నాను. ఆయన కమ్యూనిస్ట్ దేశంలో క్రీస్తుని ప్రజెంట్ చేయడానికి వచ్చేసరికి అందరూ చెక్ చేస్తారంట, కానీ ఈయన లగేజ్ చెక్ చేయరట. హల్లెలూయా. బ్యూటిఫుల్ అండి. ఆయన సాక్ష్యం చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది. నీకు ఒక వ్యక్తి గురించి ఇబ్బంది కలుగుతుందా? నువ్వు ప్రార్థన చేయి, నేను పోయేసరికి ఆయన ఉండకూడదని. నువ్వు చెయ్యవు. ఆయన చూడాలి ప్రభువా, ఆయన చూసినప్పుడు ప్రభువా. కేవలం అసలు పొద్దున్నే లేచి ముందున్న సినిమా వాళ్ళ పోస్టర్లు చూసేవాళ్ళంట. దరిద్రులు ఇక్కడే పెడతారు, ఇక్కడే ఉంచుతుంది, ఇక్కడే చేస్తారు, చూడగానే నాకు శోధన వస్తుంది, టెంప్టేషన్ వస్తుందని ఓకే సాధారణ తిట్టాడు. నీకు తెలుసుగా అక్కడ వాల్ పోస్టర్లు ఉంటాయని, మరి నువ్వు ఓడి చూడమన్నాడు. నీకు తెలుసుగా అక్కడికి పోతే వాళ్ళు టెంప్ట్ చేస్తారని నిన్ను ఎవడు పొమ్మన్నాడు. మనం ఆడికే పోయి
ప్రభువా నాకు శక్తి నేనైనా, సంసోను బలం నేనైనా అని ఏమి గుండు కొడతారంతే. నువ్వు ఆమె ఒళ్ళో వండుకొని నాకు బలం ఏమంటే ఆమె గుండె కొట్టే. ఆయన ప్రార్థన చేసేదాడు, ప్రభువా ఈ వాల్ పోస్టర్లు పెట్టేమంటే నాశనం చేయి తండ్రి, ముందు నీ కళ్ళు నాశనం కావాలి. ఊకే తిడుతుంటే ఒక రోజు వచ్చిండట అపవాది వచ్చి, ఏంద్ర అబ్బాయి ఊకే తిడుతున్నావు చెప్పు రమేష్ అన్నాడు. ఎందుకు వచ్చినావు అన్నాడు. మరి వాల్ పోస్టర్లు నేను ఏమైనా చేసిన, నా తప్పసలే లేదు. ఆ థియేటర్ వాడు చెప్పిండు, వాడు వచ్చి ఆటోలో అతికిచ్చిపోయాడు. మొత్తం నువ్వే వాడిని ప్రేరేపించినావు ఇది. సరే అని యవనస్తుడిని బస్ స్టాండ్ కాడికి తీసుకుపోయింది బ్రదర్ లూసిఫర్. మరి ఇడికెంత తెచ్చినావు అన్నాడు. ఏం లేదు చూడు, అసలు నా తప్పు ఉందా చూడు అన్నాడు. ఆ బస్ స్టాండ్ దగ్గర ఒక ముసలామ జిలేబీలు చేస్తుంది. జిలేబీలు చేస్తూ ఉంటే జిలేబీలు అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, గోడకి వేస్తాం. మాడినాయి అని ఉంటాయి కదా తీపిగా, పక్కకి వేసేసరికి అక్కడ ఈగలు ఉన్నాయి. ఈగలు తినడానికి గోడ మీద బల్లి ఉంది, బల్లిని తినడానికి పిల్లి ఉంది, పిల్లిని గెలవడానికి కుక్క ఉంది. 4 రెడీగా ఉన్నాయి. జాగ్రత్తగా. జిలేబీల దగ్గర ఈగలు ఉన్నాయి, ఈగలు తినడానికి బల్లి ఉంది. బల్లి ఎప్పుడు కింద పడుతుందో పిల్లి వేసేద్దామని చూస్తుంది. ఈ పిల్లి ఎప్పుడు కదులుతుందో కుక్క వేసేద్దామని చూస్తుంది. మరి 2 నెలలు పెట్టినాం ఏందయ్యా అన్నాడు. నువ్వు వెయిట్ చేయి, ఎందుకు తొందరపడతావు నువ్వు అని చెప్పేసి చూపించేసి ఏమేం చేసింది, తీసి లేగానే ఆ ఈగలు లేచినాయి. ఈగలు లేవగానే లేచిపోతుందన్న బల్లి జర్రని కిందికి వచ్చేసింది, మెట్రో ఎక్స్ప్రెస్ వచ్చినట్టు. రాగానే ఇప్పుడు కింది దాకా వచ్చిందని బల్లి చక్కన జంపు చేసింది. అయ్యో మళ్ళీ పిల్లి దొరకదని, బల్లి కిందికి వచ్చిందని పిల్లి ముందుకు వచ్చింది, ముందుకు పోయిందని కుక్క. ఈ 4 కలిసి ఆ కళాయిలో పడ్డాయి. ఆ కళాయిలో పడంగానే ఆ నూనె వచ్చి ఈమె మీద పడ్డది. దరిద్రమైన కుక్క, దరిద్రమైన పిల్లి, దరిద్రమైన ఈగలని తిడుతూ. ఇదంతా అయిపోయిన తర్వాత యవనస్తుని అడిగింది, ఎవరిదా తప్పు? ఎవరిది తప్పు చెప్పు, కుక్కదా, పిల్లిదా, ఈగలదా, లేదా ముసలామది? ఇప్పుడు ఎవరిది తప్పు? జిలేబీ లేచింది, ఎవరిది తప్పు? ఆ ముసలామదే తప్పు. మరి ఇప్పుడు వాల్ పోస్టర్లు వేసేవాడి తప్ప, సినిమా థియేటర్ వాడి తప్ప? చూసేది నా అద్దె. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తుంటే తప్పు మనం చేసి నిన్ను ఎవడు బొమ్మన్నాడు, నిన్ను ఎవడు బురదలో దూకమన్నాడు, మళ్ళీ ఎవడు ఆన్లైన్కి రమ్మన్నాడు, మళ్ళీ ఇక్కడ కడకపోతే అయ్యా సరిగ్గా కడగట్లేదయ్యా రెడీమేడ్ షర్షీలో అంటావు. మళ్ళీ నేను దూకొద్దురా అని చెప్తే నువ్వు దూకకంతే. నువ్వు దూకకుండా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు పడిపోతే చేయిస్తావు. నువ్వు దాంట్లో ఈత కొట్టొచ్చి మళ్ళీగా ఇక్కడ మాకు పూయటానికి వస్తే రాకు, ఎందుకు అనవసరంగా ఈ బర్రెలు కూడా పడేస్తాయి, ఈ గొర్రెలు పడేస్తాయి. చిన్నప్పుడు బర్రెలు కాసేవాడిని నేను. 26 బర్రెలు ఉండే. ఒక బర్రె మొత్తం కడుక్కొని సాయంత్రం వచ్చేటప్పుడు ఒక బర్రె బురదలో పడి 26 బర్రెలకి అతికిచ్చేది. సిక్ అని కొట్టే మొత్తం కొట్టేది. మీకు రాగానే మామ కొట్టేది నన్ను. మామ నన్ను కొట్టేది. ఏం కడిగినవరా బర్రెలు నువ్వు హనుమంతరావు అనేది? అమ్మ అన్ని కడిగినమ్మా, ఇగో ఈ బర్రెని చూడు, గుదిమెల్ల బర్రె ఇదే అమ్మా, అది వచ్చేటప్పుడు టక్కన పడ్డది, టక్కన పడి అన్నింటిని కొట్టిందమ్మా ఇట్ట అని. ఒక రోజు దాన్ని కట్టేసుకుంటా, కొట్టినంతే. అది బర్రె అండి, అది బురదండి. మన బుద్ధి మారితేనే బురదగుంట్లో పడదు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే బురదగాడికి పోవటమే తప్పు. ఆ బురద చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసి ప్రభు పడనా వద్దా అంటే పడతావు. నువ్వు కవరేజ్ ఏరియా దాటిన తర్వాత పాపంలోకి వెళ్ళిపోవడమే అంతే. నువ్వు కవరేజ్ ఏరియాలో ఉన్నావు అనుకో, గాడ్స్ కవరేజ్ ఏరియాలో నీకు ఎవడోకోడి ఇలాంటి ప్రేయర్ మీటింగ్ ఉన్న వాళ్ళు హనుమంతరావు ఎవడోకోడి తిరిగి దాతమ్మి అని తీసుకుపోతావు. నువ్వు దాటిపోయి ఇక సిగ్నల్సే అందవు. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం స్పందించట్లేదు. వాడు ఎట్లా స్పందిస్తాడు? వాడు పాపంలో ఉందే, వాడు పోయేదే పాపం దారి. వాడు స్పందించాడు, అవసరమైతే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. శరతన్న చేస్తాడేమో, శ్రీకాంత్ రెడ్డి చేస్తాడేమో, వాడు ఆల్రెడీ బ్రిస్టోన్ కూడా వాడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ప్లీజ్ ఆలోచించుకో. పవర్ హౌస్, ప్రేయర్ హౌస్, ఈ రెండు కలిస్తే నీ పర్సనల్ హౌస్.
హల్లెలూయా. వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఆకాశ ద్వారాలు తెరవబడి దేవదూత కిందికి రావడం, చెరసాల ద్వారాలు, గవిని ద్వారాలు, పేతురుకున్న సంఖ్యలు కూడా తెరవబడ్డాయి. ఆలోచిద్దాం. చాలా ఉంది మెసేజ్. నేను ఏదైతే చెప్పాను దానికోసం నేను కమిట్ అవ్వాలి కాబట్టి ముగిస్తూ ఉన్నాను. ఈ హౌస్లో ఒక చిన్నది ఉందండి, పేరున్న చిన్నది. దాని పేరు రోదే. రోదే అన్న పదానికి అర్థం రోజ్. పువ్వులలో రాజు ఎవరయ్యా అంటే రోజా. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 14కి హైదరాబాద్లో అమీర్పేటలో ఒక గులాబీ పువ్వు 14 వరకు గులాబీ పువ్వు. మళ్ళీ దీంట్లో రకాలట, ఎల్లో అట, రెడ్ అట. ఎందుకు ఫిబ్రవరి? రోజా పువ్వు. ఆ చిన్నది ప్రార్థనా సమూహంలో ఉన్నది, ఆ చిన్నది ప్రార్థనా గదిలో ఉన్నది, ఆ చిన్నది విశ్వాసుల మధ్యలో ఉన్నది, ఆ చిన్నది పవర్ హౌస్ లో ఉన్నది, ఆ చిన్నది అద్భుతమైనటువంటి దేవుడి సన్నిధిలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ చిన్నవాళ్ళు, చిన్నది. మీరు ఎక్కడుండాలో తెలుసా? ఎక్కడున్నా కూడా ప్రార్థన కవరేజ్ ఏరియాలో ఉండాలి. దేవుడికి మేము కలుగును గాక. అట్టి గొప్ప దేవుడు మనకి దయచేయను గాక. దేవుడి చిత్తమైతే పార్ట్ 2 తర్వాత చెప్తాను. పవర్ హౌస్లో ఏం నేర్చుకున్నాం? దేవుడి యందు ఆనందిస్తే మనకి బలం వస్తుంది. 2, దేవుడి కోసం దేవుణ్ణి ఎరిగితే మనకి బలం వస్తుంది. 2, 3 ఆయన్ని ప్రేమిస్తేనే. ఇంకెవరిని ప్రేమించొద్దు. రేపు ఎవరు లవ్ లెటర్ ఇచ్చినా, ఎవరు SMS పెట్టినా, ఎవరు ఏది పెట్టినా కూడా ఏమని చెప్పాలి? మీరు డిలీట్ డిలీట్ అన్నారు. 4 ఆయన ఎందే నమ్మకం. సరే, ఆమేన్, ఎక్సలెంట్. డిలైట్ ఇన్ ద లార్డ్, డిలీట్ ద మెసేజ్, పుట్ ఇన్ డస్ట్బిన్. క్రాష్ కావాలి. క్రాష్లోకి వెళ్తే మళ్ళీ రీస్టోర్ అంటాం. మన బ్యాచ్ అంతా డేంజర్ బ్యాచ్ లేదు. రీసైక్లింగ్ బిన్ లోంచి కూడా ఏరుకొని తీసుకొచ్చే బ్యాచ్ మంది. అంటే ఆ పొడి చెత్త తడి చెత్తలో పడ్డా కూడా మళ్ళీ దాంట్లో ఏరుకునేది బాగుందన్నమాట. అది 20-23, కానీ 20-24 అలా జరగకూడదు. దేవుడికి మేము కలుగును గాక. నువ్వు నూతన బలాన్ని పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు పక్షిరాజు వలె ఎగరాలని ఇష్టపడుతూ ఉన్నాడు. పక్షిరాజు వలె ఇంకా పైకి ఎగిరి అనేక మందిని దేవుడి వైపుకు నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడి సన్నిధిలో యథార్థంగా మనం ఏ విషయాల గురించి ప్రార్థన చేస్తామని వచ్చామో అవి చేద్దాం. కానీ దానికంటే ముందుగా వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ 12 రోజుల్లో దేవా నేను ఎక్కడ మిస్ అయ్యాను? ఈ 12 రోజుల్లో నేను ఎక్కడ మిస్ అయ్యాను తండ్రి? నన్ను దర్శించు నాయన. నీ సేవకుని పిలిచి నాతో మాట్లాడావు ప్రభువా, ఇది నా కోసమే. నువ్వు సిద్ధపడతావా? దేవుడు నేను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. లేదు నాకు కాదు ఇది అని అనుకుంటావు. మన ప్రార్థన ఒకటే ఉండాలి. ఒక ఆయన వచ్చి ప్రార్థన చేసేవాడట, ప్రతి ఆదివారం వచ్చి ప్రార్థన చేసేవాడట. నా వైపు చూడండి, లాస్ట్ స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. ప్రభువా, నా హృదయానికి బూజు పట్టింది, బూజు తీసేయ్ అని ప్రార్థన చేస్తాడట.
ప్రార్థన చేసుకుని వెళ్ళిపోగానే మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు మొత్తం బూజు పడుతుంది. మళ్ళీ ఆదివారం వచ్చి బూజు తీసేయి అని ప్రార్థన చేస్తూ ఉంటాడట. ఇది విని 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 శ్రీకాంత్ రెడ్డి లాంటి వాడికి విసుగొచ్చి ఈయన ప్రార్థన చేయగానే ఆయన మోకరించి, ప్రభువా వాణ్ణిలో ఉన్న సాలెపురుగు చంపే అన్నాడట. ఈడేమో బూజు తీసేయి, బూజు కర్ర పెట్టి చూసేయి, వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టు అన్నాడు. కానీ సాలెపురుగునే చంపట్లే. 23లో ఎన్ని సాలెపురుగులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ రోజు వాటన్నిటిని చంపేసే కృప దేవుడు ఇచ్చాడు. దేవుడికి మాకు ఒకవేళ ఆ సాలెపురుగుని నువ్వు చంపకపోతే అవి నిన్ను చంపే దగ్గరకి కాలం వచ్చేసి ఆయన ప్రార్థన చేసిండు కరెక్ట్గా. సాలెపురుగు చావకుండా బూజు పెట్టబోతుందని మనం అదే చేస్తుంటాం చాలాసార్లు. దేవుడి సన్నిధికి వస్తాం కానీ మనం ఎక్కడో ఉంటాం. ఒక ఆయన ఇంట్లో గడియారం ముళ్ళు లాగిపోయినాయట. ఇక మా 3 రోజుల నుంచి చూస్తున్నా ఈ 3 ముళ్ళు లాగినాయని వాటి 3 బీకి వాచ్ కంపెనీకి పోయిందట. 3 ముళ్ళు, పెద్ద ముళ్ళు 4 మీద ఉంటే, 2వ ముళ్ళు 12 మీద ఉంటుంది, ఇంకా సన్న ముళ్ళు వేరే కాదు. ఈ 3 మిల్లులు ఆగిపోయినాయని తీసుకుపోయినట్ట వాచ్ రిపేర్ దగ్గరికి. అయ్యా 3 రోజుల నుంచి చూస్తున్నాను ఈ ముళ్ళు ఆగిపోయినాయి అంటే ఆయన నవ్విండట. నవ్వి ఏమైంది అంటే 3 రోజుల నుంచి వాచ్ పని చేయట్లేదు, ఇగో ఇది తిరగట్లేదు అందుకే తెచ్చినంటే ఆయన అన్నాడట, గడ్డ ఎక్కడుంది? వెనక ఒక గడ్డ ఉంటుంది, ఆ గడ్డ ఎక్కడ? అది ఎందుకయ్యా ఆయన ఇయ్యేగా అన్నాడు. లేదు అసలు గడ్డలోనే ఉంది మొత్తం. గడ్డ దేండి దేవుడి దగ్గరికి. స్ప్రింగ్ లూజ్ అయిందా? బ్యాటరీ లేదా? వీల్స్ సరిగ్గా పని చేయట్లేదా? దాంట్లో ఆయిల్ ఏమైనా తక్కువైందా? 23లో ఈ రోజు గడ్డలు బాగు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ గడ్డలు బాగలేకపోతే బసవ తారకలు ఆ గడ్డలే తీసేపిస్తా. దేవుడికి మహిమ కలుగును. అవి క్యాన్సర్ గడ్డలు యేసు నామములో అయి వెళ్ళిపోవును గాక. ఏ పాపం అనే గడ్డని అంతరంగాన్ని పాడు చేస్తూ ఉంది. ఏ పాపం అనే గడ్డని సంఘాన్ని పాడు చేస్తూ ఉంది. ఏ పాపం అనే గడ్డ నీకు రావాల్సిన విజయాన్ని ఆపివేస్తూ ఉంది. ఏ పాపం అనే గడ్డ నీ తల్లిదండ్రులకి కన్నీళ్లు పెట్టిస్తుందో ఆ రాత్రి, ఆ రోజు అక్కడ జరిగింది. ఈ రాత్రి ఆ గడ్డలు కరిగిపోవును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు ఎవరు కదులుతుంది. కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. అయ్యా ఆ రాత్రి తండ్రి ప్రార్థన ప్రివెన్షన్ ఇచ్చింది. ఆ రాత్రి ప్రార్థన రిడీమ్ చేసింది. ఆ రాత్రి ప్రార్థన అరేంజ్ చేసింది. ఆ రాత్రి ప్రార్థన ఈల్డింగ్లోకి వచ్చేసింది తండ్రి. అయ్యా ఈ రాత్రి తండ్రి అయ్యా ప్రార్థించాలని వచ్చానయ్యా. 2024లో తండ్రి మొదటి నెలనైనా అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనికి నేను వచ్చాను తండ్రి. నన్ను దర్శించు నాయన. అయ్యా బలాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో మీరు నేర్పించారు తండ్రి. అయ్యా ఈ రాత్రి మీరు మాట్లాడారు నాయన. నిన్ను ఎరిగానే అనుకుంటున్నాను కానీ నిన్ను వ్యక్తిగతంగా ఎరగలేదు తండ్రి. అందుకే నేను బలాన్ని పొందుకోలేకపోతున్నాను. అందుకే నేను ఓడిపోతూ ఉన్నాను. అందుకే నీతో నడవలేకపోతూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రి నన్ను దర్శించు నాయన. పేతురుని విడిపించిన దేవుడవు, పేతురు ప్రాణాన్ని కాపాడిన దేవుడు, పేతురు బంధకాలను అయ్యా నీవు తెగ నరికిన దేవుడవు తండ్రి. రాత్రి నా బంధకాలను యేసుక్రీస్తు వారి నామములో తెంపివేయబడునుగాక తండ్రి. అయ్యా నీకు తెలియకుండా నేను అనేకమైన ఆలోచనలు, నీకు తెలియకుండా నేను అనేకమైనటువంటి బంధకాలలో ఉన్నాను ప్రభువా అని కన్నీళ్లు గాలవలవా ప్రియ తమ్ముడు చెల్లి అమ్మా అడగండి దేవుడిని అడగండి. దేవుడు కార్యం జరిగిస్తాడు. నీ హృదయంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు నీకు నాకు కలగజేస్తాడు. ఎస్ మాస్టర్, ఐ లవ్ యూ జీసస్. దేవా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఈ రోజు నుంచి నిన్నే ప్రేమిస్తానయ్యా. ఈ రోజు నుంచి నీతో నడుస్తానయ్యా. ఈ రోజు నుంచి నిన్నే అనుసరిస్తానయ్యా. ఈ రోజు నుంచి నాయన నీ యందు మాత్రమే నమ్మకం ఉంచుతానయ్యా. ఇవి నాకు కావాలి తండ్రి, ఇవి నాకు కావాలి ప్రియ తమ్ముడు చెల్లి. యేసయ్య నాకు కావాలి అన్నవారు, యేసయ్య నాకు విడుదల దయచేయాలన్నవారు, యేసయ్య దేవదూతలు నాకు అరేంజ్ చేయాలన్నవారు, యేసులో నేను ఫలించాలి అన్నవారు, యేసు నన్ను నా స్థితిని మార్చాలి అన్నవారు మీరున్న చోటునే
ఆనాడు యాకోబు ఇశ్రాయేలుగా మారిన రాత్రి, ఈరోజు నీవు కూడా దేవుడి కోసం మారబోయే రాత్రి. ఈ 12 దినాలు ఎలా గడిచాయో నాకైతే తెలియదు, కానీ ఈ 13వ దినాన మనం అడుగు పెట్టాం. 13వ దినాన 1 గంటలోకి వచ్చేసాం. దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, అమ్మా, నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకో, నీ జీవితాన్ని దేవుడికి అర్పించుకో. అయ్యా, నా ప్రార్థన జీవితాన్ని కట్టు నాయనా, నా వాక్య ధ్యానాన్ని కట్టు తండ్రి, నా సంఘ జీవితంలో నేను అంటుకొట్టబడి ఉంటాను తండ్రి. ప్రభువా, నన్ను దర్శించు నాయనా. అయ్యా, నన్ను దర్శించు తండ్రి, నన్ను దర్శించు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా. ఇంకా ఎవరైనా ఉన్నారా? యేసయ్య నాకు కావాలి, యేసయ్య నా రెడీ, మరి యేసయ్య నాకు విడుదలనిచ్చు దేవుడు అని అనుకుంటే నువ్వున్న చోటు నేను కుడి చేయి పైకెత్తు, ప్రార్థన చేసి నేను క్లోజ్ చేస్తాను. గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ గాడ్. మా మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి, ఈ యవన బిడ్డలకు విడుదల కలుగునుగాక, ఈ యవన బిడ్డలకు విమోచన కలుగునుగాక. ప్రతి బంధకమును, ప్రతి సంఖ్యలు యేసు నామములో కొట్టివేయబడునుగాక, విరగొట్టబడునుగాక తండ్రి. ప్రతి విధమైన దుష్టుడి ప్రభావము, చీకటి శక్తుల ప్రభావము, లోక ప్రభావము, స్నేహితుల ప్రభావము యేసు నామములో కూల్చివేయబడునుగాక తండ్రి. ప్రేమ కలిగిన మా తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడండి. కొందనాలు మమ్మల్ని మేము సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటున్నాం. దర్శించి బలపరిచేందుకు కొందనాలు. పక్షిరాజు వలె నూతన బలాన్ని పొందుకొని 13వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మేము పైనే ఎగురుతాము తండ్రి. నీ కోసం ఎదురు చూస్తాము నాయన, నిన్నే ప్రేమిస్తాము, నీతోనే నడుస్తాము, నీ అందే ఆనందిస్తాము. నీ ప్రార్థనా గదిలోనే మేము ఉంటాము. అట్టి కృప నాకు, మాకు, మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.